ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రభువును స్తుతించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మనల్ని చేసినవాడు, సర్వ సృష్టిని మాట చేత కలుగ చేసినవాడు. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా తన సహాయాన్ని అందించి మనల్ని రక్షించగలిగిన వాడు, మనల్ని కాపాడగలిగిన వాడు. ఆయనను స్తుతించడానికి 1-2 కారణాలు కాదు. అసలు మనం బ్రతుకున్నామంటే ఆయన మన ఎడలు చూపిన కృప మాత్రమే. ప్రతి విషయానికి మనం ఆయన స్తుతించాలి. నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపడతాను, నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడుదునని ఇక్కడ ప్రవక్త దేవుని ఆత్మ ప్రేరణతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అవును, దేవుడు మన ఎడల తన క్షేమాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టే మనం క్షేమంగా ఉంటున్నాం. మన శక్తి, మన యుక్తి మన అభివృద్ధికి కానీ మన క్షేమానికి కానీ కారణం కాదు. చాలామంది లోకంలో బాగా డబ్బు సంపాదించుకొని, బాగా విద్యాజ్ఞానాలు సంపాదించుకొని క్షేమాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నారు. కానీ అవి పొందుకునే లోపలనే వారు జీవితాన్ని కూడా చేజార్చుకుంటున్నారు. కానీ ఇహ పరలోకాల్లో మనము క్షేమాన్ని పొందడానికి మనకు దేవుడే మూలం. ఆ విషయాన్ని ఎవరు గుర్తిస్తారో వారు ఈ లోకంలో చాలా సంతోషంగా బ్రతుకుతారు, చాలా తృప్తిగా బ్రతుకుతారు, చాలా ధైర్యంగా బ్రతుకుతారు. ఇదంతా నా శక్తే, ఇదంతా నా జ్ఞానమే, నా చదువే, నా బలమే, నా విద్యే, నాకున్నటువంటి ఆధిక్యతలే అని అనుకునే వాళ్ళు చాలా నష్టపోతారు. మనకు తెలుసు, ప్రపంచంలో చాలామంది ఇలా అనుకునే నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైద్యులు అనుకోవచ్చు మా వైద్య జ్ఞానము మమ్మల్ని అన్ని రీతిలుగా రక్షిస్తుందని. వైద్యులు ఒకవేళ ఇతరులను రక్షించగలరేమో కానీ తమ్మును తాము రక్షించుకోలేరు కదా. ఇటీవల ఒక వైద్యుని గురించి నేను వింటున్నాను. చాలామందికి వైద్యం చేశాడు, చాలా వైద్య జ్ఞానం ఆయనకు ఉంది, చాలా రోగాల నుంచి నయం చేసే మెడిసిన్స్ ఆయనకు తెలుసు, చాలా ట్రీట్మెంట్ ఆయనకు తెలుసు. కానీ ఆయనకు అనారోగ్యం చేసినప్పుడు, ఆయనను హాస్పిటల్లో ఉంచినప్పుడు ఆయన ఎవరి ద్వారా రక్షించబడలేకపోయాడు. ఆయన చిన్న వయసులోనే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు మనల్ని స్వస్థపరిస్తేనే మనం స్వస్థపరచబడగలం, దేవుడే కాపాడితేనే మనం కాపాడబడగలం. కాబట్టి సమస్త ఘనత ప్రభావం ఆయనకే చెందును. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో నువ్వు స్వస్థతను కోరుతున్నావా, రక్షణను కోరుతున్నావా, క్షేమాన్ని కోరుతున్నావా? అయితే నువ్వు దేవుని మీద ఆధారపడు. మనుషులు ఒకవేళ నీ చుట్టూ ఉండొచ్చు, ఏవేవో ప్రగల్భాలు పలకచ్చు, మరి వారి యొక్క మాటలను బట్టి, వారు చేసే పనులను బట్టి నీకు బాధ కలగచ్చు. కానీ నువ్వు దేవుని వైపు చూస్తే కార్యాలు చేయగలిగే దేవుడే, నిన్ను నిలబెట్టేది దేవుడే. ఆయన బాగు చేస్తేనే మనం బాగుపడగలం, ఆయన మనల్ని నడిపిస్తేనే మనం నడిపించబడగలం. కాబట్టి మనుషులను చూసి భయపడొద్దు, మనుషుల మాటలను చూసి భయపడొద్దు, ఎవరో ప్రగల్భాలు విని కృంగిపోవద్దు. ప్రభు మీద ఆనుకో, ప్రభువు మీద ఆధారపడు. ప్రభువా, నువ్వు నన్ను స్వస్థపరచువా అని కోరుకో, వేడుకో, ఆయన పాదాలు పట్టుకో, అంగలార్చడం నేర్చుకో, మొరపెట్టడం నేర్చుకో. ఒక చిన్న బిడ్డలాగా ప్రభు మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఎంత భీకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా నేను దేవుడు స్వస్థపరుస్తాడు. ఎంత ఘోర వ్యాధులకు నువ్వు గురైనా దేవుడు నేను స్వస్థపరుస్తాడు. నా జీవితంలో నేను చెప్పగలను, ఎన్నో విషయాల్లో నా దేవుడు నన్ను స్వస్థపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ దేవుడే స్వస్థపరచక ఉండుంటే నేను నా జ్ఞానం మీద, నా శక్తి మీద, వైద్య జ్ఞానం మీద, వైద్యుల మీద ఆధారపడిపోయి ఉండుంటే ఈరోజు భూమి మీద కూడా నేను ఉండకపోదును. దేవుని మీద ఆధారపడ్డాను, ప్రభువును వేడుకున్నాను, ప్రభువును స్వస్థపరచమని అడిగాను కనుక దాని నుండి విడుదల పొందాను, స్వస్థత పొందాను, ఆరోగ్యాన్ని పొందాను. ఇంకా దేవుని కృపను పొందుకుంటూ సాగుతున్నాను. ఇక ముందుకు కూడా మన జీవితాలు సజీవంగా సాగాలంటే ఆయన మీద ఆధారపడాల్సిందే, ఆయనను వేడుకోవాల్సిందే, ఆయనను ప్రార్థించుకోవాల్సిందే, ఆయనను నమ్ముకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మన ఈ 80-90 సంవత్సరాల జీవితకాలం సజావుగా సాగుతుంది. రాబోతున్న నిత్య జీవనంలో కూడా మనము ఆనందిస్తాం, సంతోషిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు స్వస్థపరిస్తే మాకు స్వస్థత, నువ్వు రక్షిస్తే మాకు రక్షణ, నువ్వు నడిపిస్తే మేము నడిపించబడగలం. కనుక నీ బిడ్డలు మీరే నడిపించండి, మీరే స్వస్థపరచండి, మీరు అద్భుతం చేయండి. నీవే స్తోత్రాలకు అర్హుడు ప్రభువా. నీవే మా ద్వారా ఘనతను పొందమని, ప్రభావం పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.